ఓపెన్ జిమ్లు, క్యాంప్ ఆఫీస్ పక్కన పార్క్ కానీ ఇట్లా ఏమేమి చేసినాం. ఈ మంత్రి గారు వచ్చిన తర్వాత 2 ఏళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం పనులు జరుగుతలేవు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని కన్నీరు పెడుతున్న చెన్నూరు అని మనం ఆ పాంప్లెట్ తీసినాం. మరి మన హయాంలో 2 దశల్లో కరోనా వచ్చింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో మనకి ఇబ్బంది ఉన్నా పెద్ద ఎత్తున నేను నిధులు తీసుకొచ్చి చెన్నూరు పట్టణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, చాలా పనులు చేసినాం. కానీ మంత్రి గారు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తలేడని మనం ఈ పాంప్లెట్ తీయగానే ఆయన వచ్చి మొత్తం మార్నింగ్ వాక్లు 2 ఏళ్లలో మీరు గుర్తుకు రాలే. ఈ పాంప్లెట్ బయటకు రాగానే మార్నింగ్ వాక్ స్టార్ట్ చేసిండు. ఇక నిన్న మొన్న నేను చెన్నూరు పట్టణంలో తిరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నా. 2 ఏళ్లలో ఎప్పుడు కనవాలి నాకు కంకర కుప్పలు, ఇప్పుడు కొత్త కనబడుతున్నాయి గల్లీలల్లా. 2 ఏళ్లలో ఎన్నడూ నాకు కనవాలే. 2 ఏళ్లలో ఇసుక కుప్పలు, రోడ్ల పొంటి ఇప్పుడు అవి కనబడుతున్నాయి. 2 ఏళ్లలో నాకు ఎన్నడూ కూడా ఒక బోర్ వాళ్ళు వేసినట్టు నేను వినలే, నేను చూడలే. మరి మీరు విన్నరో చూసిరు నాకు తెలియదు. ఇప్పుడు కొత్తగా చెన్నూరు పట్టణంలో 140 బోర్లు వేసిరట. ఇంకా కొన్నిటికి మోటార్లు పెట్టిరు, కొన్నిటికి పెట్టలే. పెట్టిన మోటార్లకు కనెక్షన్ ఇవ్వలే. మీరు ఓట్లు ఎత్తే కనెక్షన్ ఇస్తారట, లేకుంటే ఇయ్యారట. ఇంకా కొన్ని మోటార్లు ఏమో ఓట్ల తర్వాత పెడతారట. అంటే 2 ఏళ్ల కింద వాళ్ళకు మీరు ఓట్లేసి అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా, ఒక్క పని చేయకుండా, గతంలో వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్ని మాటలు చెప్పిర్రో, సొంతంగా ఫ్యాక్టరీ పెడతామని మంత్రి గారు చెప్పిన, 45,000 ఉద్యోగాలు ఇస్తామని మంత్రి గారు చెప్పిన ఆ పనులు పక్కకు పెట్టి, ఇక రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ వాళ్ళ అధికారంలోకి రావడానికి ఏమేం చెప్పిర్రు? రైతులకు 2 లక్షల రుణాలు మాఫీ అన్నారు, రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు, వాటిలకు బోనస్ 500 అన్నారు. అదేవిధంగా మహిళా తల్లులకు మీ అందరికీ ప్రతి నెల 2,500 అన్నారు. పెద్ద మనుషులకు 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు. ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, మేము వస్తే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నాడు. తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా ఇవ్వలేవాడు. అదేవిధంగా స్కూటీ 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. చదువుకునే పిల్లగానికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇట్లా చాలా మాటలు చెప్పి, సరే మీరు కూడా నమ్మి ఆశపడి 2-3 సార్లు ఇలా కేసినాం కదా కారు గుర్తులకు, ఒక్కసారి చెయ్యికి వేద్దామని చెయ్యికి వేసిరు. వాళ్ళ మన నెత్తిగా మంచిగా చెయ్యి పెట్టిరు. 2 ఏళ్ళు అయింది, ఒక్కటంటే ఒక్క హామీ ఇచ్చింది అమలు కాలే, ఏం కాలే. సొంతంగా మంత్రి గారు చెప్పింది కాలే, కాంగ్రెస్ పార్టీగా చెప్పింది కూడా ఒక్కటి కూడా కాలే. హైవే పక్కన 100 పడకల ఆసుపత్రి 32 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు నొప్పించి ఆ రోజు తీసుకొచ్చి 100 పడకల ఆసుపత్రి కూడా అక్కడ స్టార్ట్ చేసినాం. చుట్టుపక్కల గ్రామాలకు మనం పోవాలంటే, ఊర్లకు మనం పోవాలంటే బస్సు ప్రయాణం మంచిగా జరగాలి కాబట్టి మనం 4,35,00,000తోని ఆనాడు బస్ డిపో కూడా శాంక్షన్ చేపించి తెచ్చినాం. చెన్నూరు పట్టణానికి మంచి వైభవం రావాలని దీన్ని రెవెన్యూ డివిజన్గా ఆ రోజు జీవో తీసుకొచ్చినాం. అదేవిధంగా ఇంకా కూడా చాలా పనులు, ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ చాలా చేసినాం. అయితే ఎన్నికల కోడ్ వచ్చే కంటే ముందు కొద్దిగా కేసీఆర్ గారు 53 కోట్లు ఇచ్చారు మనకు. 28 కోట్లు టీవీఎఫ్ఐడిసి నిధులు, ఎస్డిఎఫ్ నిధులు 25 కోట్లు. ఆ 53 కోట్లతోని మొదటి 5-6 నెలల్లోనే ఎన్నికలు అయిపోయాక మొత్తం సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కూడా కంప్లీట్ చేద్దామని చెప్పి 53 కోట్లు కూడా తెచ్చి పెట్టుకున్నాం. కానీ మంత్రి గారు వచ్చిన తర్వాత, వీరు గెలిచిన తర్వాత వీరు ఒక్కటంటే ఒక్క పని చేయలే. మార్కెట్ పని కంప్లీట్ చేయలే, 100 పడకల ఆసుపత్రి పని ఆపించిండు, తర్వాత బస్ డిపో పని ఆపించిండు, తర్వాత ఈ 53 కోట్ల నిధులు పక్కకు పెట్టిండు. ఎందుకంటే అవన్నీ చేస్తే పేరు సుమన్కి వస్తుంది, కేసీఆర్కి వస్తుంది అనేటటువంటి ఆలోచనతో వాటన్నిటి కూడా పక్కకు పెట్టిండు. ఇక నాకు తిక్కవుటి కోపం వచ్చి ఒక పాంప్లెట్ తీసిన మొన్న. నేను 2 ఏళ్ళు ఓపిక పట్టినా ఏం మాట్లాడలేదు. 2 ఏళ్ల తర్వాత మొన్న 20 రోజుల కింద ఒక్క యూరియా బస్తా కోసం మనం లొల్లి పడ్డది ఉన్నదా? రోడ్డు మీదకి వచ్చింది ఉన్నదా? పంటలు కొనడానికి మనం ఇబ్బంది పడ్డది ఉన్నదా? ఎన్నడూ అటువంటి పరిస్థితులు ఇవాళ రైతులను కూడా ఇట్లా మోసం చేశారు. మరి అట్లా మన రైతులకు ఎకరానికి 4 ఎకరాలు ఉంటే ఒక రైతుకు 1,12,000 రూపాయలు బాకీ పడ్డారు. 1,12,000 రూపాయలు బాకీ పడ్డటువంటి వీళ్ళు రేపు ఓటుకు 3,000 4,000 ఇస్తే రైతుల ఓట్లేద్దామా? రుణమాఫీ కింద 2 లక్షలు బాకీ పడ్డారు. 2 లక్షలు బాకీ పడ్డటువంటి చోట మనకు 2,000 3,000 4,000 ఇస్తే ఓటేద్దామా? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రతి నిరుద్యోగికి నెలకు 4,000 ఇస్తామన్నారు, వాళ్ళకు కూడా 50,000 బాకీ పడ్డారు. మరి 50,000 బాకీ పడ్డ కాడ మన నిరుద్యోగులకు 4,000 5,000 ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. దయచేసి మొన్నటిసారే మనం మోసపోయినాం, మోసపడుతున్నాం. ఇవాళ తెలంగాణలో కళ ఉన్నదా?
తెలంగాణలో కళ ఉన్నదా? ఏ వర్గాన్ని చూడు బాధపడుతూనే ఉన్నారు. రైతుల నుంచి మొదలుకొని ఆటో డ్రైవర్ల వరకు, హైదరాబాద్లో ఉన్నటువంటి పేదల నుంచి మొదలుకొని ఇక్కడ చెన్నూరులో ఉన్నటువంటి పేదల వరకు అందరు బాధపడుతూనే ఉన్నారు. ఇంతకుముందు కేసీఆర్ 24 గంటలు ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు కరెంట్ చక్కగా వస్తున్నదా? ఇంతకుముందు మనం ఉన్నప్పుడు చెన్నూరు పట్టణంలో బుగ్గలు మంచిగా వెలుగుతుండే, నాలుగు మంచిగా సాపి ఎద్దుము, బ్రహ్మాండంగా రోడ్లన్నీ శుభ్రంగా ఉంచుదుము, ఆ బండ్లు తిరుగుతుండే చెత్త బండ్లు. ఇవాళ ఎవరైనా పట్టించుకునేటోళ్ళు ఉన్నారా? ఆగమైపోయింది మొత్తం తెలంగాణ. హైదరాబాద్ నుంచి మొదలుకొని చెన్నూరు దాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో మొత్తంగా ఆగమైపోయింది. నష్టపోయినాం. ఆశపడ్డాం. బెదిరించి 4 కాంగ్రెస్ రౌడీలను వేసుకొని పోయి 4 కార్లలో బలవంతంగా ఎక్కించుకొని తీసుకొని పోయి నామినేషన్ విత్డ్రా చేయించే ప్రయత్నం చేసింది. నాకు తెలిస్తే ఇమీడియట్గా మనోళ్ళకి ఫోన్ చేసి మున్సిపల్ ఆఫీస్కి పంపిస్తే అవి ఆగిపోయినాయి. అంటే ఇట్లా మన అభ్యర్థులను బెదిరించుడు, గూండాయుధం చేసుడు. ఇక ఈ మీటింగ్లకు పర్మిషన్లకు కూడా మనం నిన్న రాత్రి నుంచి ఇలా పొద్దుగల దాకా మొత్తుకోవాల్సి వచ్చింది. రేపు రామకృష్ణాపూర్లో కూడా 5 మీటింగ్లు పెట్టినాం. ఇటువంటి వాటికి కూడా ఇప్పటిదాకా పర్మిషన్లు రాలే. పోలీసు వాళ్ళు సహకరిస్తలే. మాట్లాడితే ఇవాళ బైండోవర్ల పేరిట పోలీస్ స్టేషన్లకు ఎస్ఐలు, సిఐలు, ఏఎస్ఐలు ఫోన్లు చేసి మా అభ్యర్థులను పిలుస్తున్నారు. తెలిసాదానికి ఇక్కడ 2వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాడు. మంచోడు, ప్రజాసేవ చేయాలనేటటువంటి ఆలోచనతో ఇవాళ పోటీ చేస్తున్నాడు. ఆయనకి చెన్నూరు ఏఎస్ఐ ఫోన్ చేసి నీ మీద పాత కేసు ఉంది, నువ్వు రా బైండోవర్ స్టేషన్లో కూర్చో అంటాడు. మొన్న మా వాళ్ళని 15 మందిని అభ్యర్థులతో సహా బైండోవర్ పేరిట పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంటే వాళ్ళ చెన్నూరులో ప్రభుత్వం ఉన్నదా? పోలీసు రాజ్యం నడుస్తుందా? ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ఈ బెదిరింపులతోని, ఈ పోలీసు రాజ్యంతోని, ఈ గుండాగిరితోని, ఈ దౌర్జన్యంతో ప్రజల మనసులు గెలుచుకుంటారా? లేదా ప్రజలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజల నమ్మకంతో ఓట్లు వేయించుకుంటారా? ఆలోచించుకోమని కాంగ్రెస్ వాళ్ళని కూడా కోరుతా ఉన్నా. నడుస్తుందా దౌర్జన్యం, గుండాగిరి? మనం కూడా 10 ఏళ్ళు గవర్నమెంట్లు ఉన్నాం. మనం ఎన్నడానికి అట్లా చేసినామా? మనం అభివృద్ధిలో పోటీ పడ్డాం, నిధులు తీసుకురావడానికి పోటీ పడ్డాం, చెన్నూరు పట్టణాన్ని మంచిగా డెవలప్ చేయడానికి పోటీ పడ్డాం తప్ప ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు, గుండాగిరి ఇటువంటి చేయలేదు. నన్ను కూడా మస్తు మంది తిట్టిరు చెన్నూరు పట్టణంలో. ఎవరినన్నా ఏమన్నా అన్నమా? రామకృష్ణపూర్లో తిట్టిరు, మందమరిలో తిట్టిరు, ప్రెస్ మీట్లు పెట్టిరు, యూట్యూబ్లోకి ఇంటర్వ్యూలు ఇచ్చిర్రు, రకరకాలుగా మాటలు మాట్లాడిర్రు. సరే, ప్రజాస్వామ్యం వాడనేది వాడంటాడు, మనం అనేది మనం అంటాం. అంతిమంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారని ప్రజల నిర్ణయానికి వదిలేసినాం తప్ప ఎన్నడూ దౌర్జన్యం కానీ గుండాగిరి కానీ చేయలే. కానీ ఇవాళ వీళ్ళు అధికారం వచ్చిందని ఆగుతలేరు. ఇక పోలీసులు వాడుతూ ఉన్నారు. ఇక రేపు లాస్ట్ 2-3 రోజులు మా అభ్యర్థులను కూడా తిరగనియరట. మరి మీరే చూసుకోవాలి. వాటిలలో మా అభ్యర్థులను ఇళ్లలో తాళాలు ఎత్తారట, బయటకు రానియరట. వాళ్ళే మందు వంచుడు, పైసలు వంచుడు, ఓటుకు 2000, 3000 వంచి ఎట్లా గెలవాలో మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు కొన్ని ఫోటోలు వచ్చినాయి. ఆ ఫోటోలు టైంకి బయట పెడతా. అధికారులు, కాంగ్రెస్ పార్టీలు కలిసి దావాతులు చేసుకునే ఫోటోలు కూడా వచ్చినాయి. 2-3 రోజులలో అవి కూడా నేను బయట పెడతా. అంటే వాళ్ళందరూ కలిసిపోయి ఎట్లనే చేసి చెన్నూరు మున్సిపాలిటీలో గెలవాలనేటటువంటి కథలు నడిపిస్తూ ఉన్నారు. ప్రజల ప్రేమతోని గెలవాలి. ప్రజల్ని మెప్పించి, ఒప్పించి, ఓట్లు అడుక్కొని ప్రజల ఆశీర్వాదంతో గెలిచి ప్రజలకు 4 పనులు చేయాలి తప్ప ఈ రకమైనటువంటి హేరాపేరి రాజకీయం చేస్తే అది మంచిది కాదు. చెన్నూరులో మీరందరూ కూడా చాలామంది తెలివి కల్లోలు ఉన్నారు, విజ్ఞులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆలోచించండి. పాలక వర్గం మంచి సౌమ్యులై ఉండాలి, మంచోళ్ళు ఉండాలి. పట్టణంలో 4 మంచి పనులు జరగాలంటే మంచి కౌన్సిలర్లు ఉండాలి. బాంబులు పెట్టి పేల్చేసే కౌన్సిలర్లు ఉంటే మన ఇళ్ళని కూడా వేల్చేస్తారు. మనం ఆలోచన చేసుకోవాలి. ఒక పూట ముచ్చట ఇది. ఓటు అనేది ఒక పూట ముచ్చట. కానీ భవిష్యత్తులో మనకి ఇబ్బందులు ఎదురైతే మరి అది మనం నిత్యం ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరినీ నేను కోరుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. పోయినసారి అంటే ఇక ఓటుకు 2000, 3000, 4000, 5000 ఇస్తాం, ఓట్లు పడతాయి అనే దాంట్లో ఉన్నారట. నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. లాస్ట్కు 2000, 3000, 4000, 5000 ఓటుకి ఇస్తే మనం ఓట్లు వేద్దామా కాంగ్రెస్ వాళ్ళకు? వాళ్ళు మనకు బాకీ పడ్డ సంగతి ఏంది? వాళ్ళు ఏం చెప్పారు మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికలలో? మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల మహిళా తల్లులకు 2500 ఇస్తామన్నారు. అట్లా వీళ్ళ 25 నెలల పాలనలో వీళ్ళు ప్రతి మహిళకు బాకీ పడ్డది ఎంతనో తెలుసా? 62,500. 62,500 కాంగ్రెస్ వాడు బాకీ పడి మన ఓటుకు 2000, 3000 ఇస్తే మరి మిగతా 60,000 సంగతి ఏంది? మిగతా 60,000 ఓటుకుందామా? 62,500 ఇస్తేనే ఓటు ఎత్తామనాలి కాంగ్రెస్కు. అర్థమైందా? 62,500 ఇస్తేనే మహిళలు ఓటేస్తాం. 25 నెలల్లో నువ్వు బాకీ పడ్డ 62,500 సంగతి ఏంది? ఇవాళ ఓట్లు ఉన్నాయి కాబట్టి వచ్చి 2000, 3000, 4000 చేతులు పెడితే ఓటేయాలా అని ప్రతి మహిళ నిలదీయాలి. ఇవాళ మా పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకి ప్రతి నెల 4000 ఇస్తామన్నారు. 25 నెలలకు
50,000 మా పెద్ద మనుషులకు బాకీ పడ్డారు. మరి 50,000 బాకీ పడ్డకాడ మా పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి 5,000 ఇస్తే మిగతా 45,000 సంగతి ఏంది? చెన్నూరు పట్టణంలో చాలా మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళైనాయి. ఒక్కరికి ₹1,00,000 రాలే, తులం బంగారం రాలే. మరి నువ్వు తులం బంగారం ఇయ్యని కాడ ఇవాళ ఓటుకు 2,000 3,000 ఇస్తే నీకు ఓటు ఎందుకు వేయాలి? అదేవిధంగా ప్రతి అమ్మాయికి 18 ఏళ్ళు నిండితే స్కూటీ ఇస్తామన్నారు. చెన్నూరులో ఎవరైనా అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చిర్రా? వచ్చినా? ఎవరికైనా స్కూటీలు వచ్చినా? ఏంటికన్నా మరి స్కూటీలు ఇయ్యని కాంగ్రెస్కు ఓటు ఎందుకు వేయాలి? మొన్ననే వేస్తుంది 2023లో నమ్మి. ఇక రైతులకు ఎన్ని మాటలు చెప్పిర్రు? 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నారు. మన ఏరియాలో మొత్తం రైతు వర్గం ఉంటారు, వ్యవసాయదారులు ఉంటారు. 2 లక్షల రుణాలు ఎంతమందికి మాఫీ అయినాయి? ప్రతి సీజన్కు 15,000 రైతు భరోసా కింద ఇస్తామన్నారు. పండిన వడ్లు కానీ పత్తి కానీ మంచి కొంటమని చెప్పారు. పంటలు చక్కగా కొంటున్నారా? ఇక యూరియా కోసం చెన్నూరులో ఫైటింగ్లు చూసిన వీడియోలు, మస్తు వీడియోలు వచ్చినాయి, ఫైటింగ్లు చూసినాం. మరి యూరియా ఉన్నప్పుడు, యూరియా బత్తాలు దొరకనప్పుడు, సీజన్ ఉన్నప్పుడు మంత్రి గారు మార్నింగ్ వాక్ ఎందుకు చేయలేదు చెన్నూరులో? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఓట్లు కావాలి కాబట్టి ఇప్పుడు మార్నింగ్ వాక్ కాంగ్రెస్ వాళ్ళు కానీ మంత్రి గారు కానీ. మరి మా రైతులకు యూరియా దొరకన్నాడు మార్నింగ్ వాక్ ఎందుకు చేయలేదు ఈ మంత్రి? ఒక్కసారి మిమ్మల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆనాడు ఎందుకు మార్నింగ్ వాక్ చేయలే? ఆనాడు ఎందుకు రైతుల దగ్గరికి రాలే? ఆనాడు ఎందుకు మన పంట పొలాల దగ్గరికి రాలే? మీకు యూరియా బత్తాలు వస్తున్నాయా, వస్తలేవా, ఎన్ని కావాలి, ఏంది, ఏం కథ అని చెప్పి ఏ రైతు దగ్గరికి కానీ ఏ కుటుంబం దగ్గరికి కానీ మంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వచ్చిర్రా? ముఖం చాటేసిర్రు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్లలో కొంచెం మంచోనే, నేను కూడా ఏం ఊకోను, నేనేమన్నా అచ్చిగా అంబేద్కర్ విగ్రహం ఉంది కదా, అక్కడ మెడలో ఒక నల్లకండు వేసుకొని కూర్చుంటకంతే. నేనేం మాట్లాడా? ఒక్క మాట కూడా మాట్లాడు. ఇక్కడ మా అభ్యర్థులను బెదిరించినా, మా పార్టీ కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టినా నేనేం మాట్లాడా? చక్కగా వస్తా అంబేద్కర్ విగ్రహం కాడ మెడలో నల్లకండు వేసుకొని కూర్చుంటా. ఇక రాష్ట్రం అంతా అంగం అవుతుంది, ఏం కావాలో అది అవుతుంది. కానీ కాబట్టి దయచేసి ఈ దౌర్జన్యానికి, ఈ గుండాగిరికి పాల్పడుతున్నటువంటి వాళ్ళు అటు దిక్కున్నారు. మీకోసం సేవ చేసిన వాళ్ళం, ఇంకా మీరు అవకాశం ఇస్తే సేవ చేయాలనుకునే వాళ్ళం ఇటు దిక్కున్నాం. కాబట్టి మీ అందరి దీవెన 3వ వార్డులో మాన్శెట్టి శిరీష శ్రీనివాస్ గారికి, 10వ వార్డులో రుద్రపట్ల సుశీలమ్మ గారికి, 11వ వార్డులో ఇమ్రాన్ గారికి, 18వ వార్డులో నిమ్మల సంతోష్ గారికి మీ అందరి ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున మీరు తరలి వచ్చారు, చాలా సంతోషం. ఇక్కడికి రానటువంటి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని చెప్పండి. దయచేసి అందరూ కూడా మంచిగా 11వ తారీఖు నాడు నిర్ణయం తీసుకొని కారు గుర్తు కోట్లేసి మమ్మల్ని గెలిపించండి. మీకు ఇంకో మాట కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండండి, మాకు అండగా ఉండండి. డెఫినెట్గా మంచి పాలన అందిస్తాం. గతంలో ఎట్లయితే పనిచేసినామో రాబోయే రోజులు ఇంకా మంచి పని చేస్తాం. వాళ్ళు వచ్చి చెప్తారు మాది అధికారం ఉంది, ఇంకా 2 ఏళ్ళు మేమే గవర్నమెంట్, మా గోటెత్తని పనులు అయితే ఇంకా 2 ఏళ్ళు లేదు, 3 ఏళ్ళు లేదు. ఇప్పుడు 2 ఏళ్ళ పాలన అయిపోయి 3వ సంవత్సరం నడవబట్టి ఈ 2-3 ఏళ్ళు చేయనుడు వచ్చే సంవత్సరం 2 ఏళ్ళు చేస్తుందా? ఇంకొక సంవత్సరం అయితే రాష్ట్రంలో ఎవరికి ఎవడినాడు ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. ఇంకో సంవత్సరం అయితే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది, ఎవరికి ఎవడు వినడే అయినాడు. ఈ 2-3 ఏళ్ళు ఏం చేయని వాళ్ళు వచ్చే సంవత్సరం చేస్తారంటే మనం నమ్మాలా? అన్నం ఉడికిందా లేదంటే గంజులో చేయబెట్టి తిప్పాల్సిన అవసరం లేదు. 2 మెతుకులు తీసుకు ఇట్లాంటి అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ఈ 2-3 ఏళ్ళ పాలన వాళ్ళని చూస్తే మనకు అర్థమైతేనే ఉంది వాళ్ళ పనితీరు, వాళ్ళ పద్ధతి, వాళ్ళ వ్యవహారం. వాళ్ళు ఏం చేయరు. ఇవాళ నేను మీకు జగన్నాథ స్వామి సాక్షిగా మాటిస్తున్నా, మళ్ళా తెలంగాణ ప్రజల దయతో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, మన గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ వచ్చిన మొదటి 6 నెలల్లోనే కేసీఆర్ కాళ్ళు మొక్కైన ఒక 100 కోట్లు పట్టుకొచ్చి మళ్ళా చెన్నూరు పట్టణంలో ఆగిపోయిన ప్రతి పనిని పూర్తి చేస్తాం. అద్భుతమైనటువంటి పట్టణంగా చెన్నూరు పట్టణాన్ని గొప్పగా తయారు చేస్తాం. ఎందుకంటే గతంలో మాకు ఆ ట్రాక్ రికార్డు ఉంది, గతంలో పనిచేసినటువంటి చరిత్ర మాకుంది. గతంలో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారి యొక్క అన్నగారు వారు మంత్రిగా చేసిండ్రు 2004 నుంచి 2009 దాకా. అప్పుడేం పని చేయలేదు. వాళ్ళ నాన్నగారు ఎంపీగా 4 టర్ములు చేసిండ్రు, 2 సార్లు ఇక్కడ కేంద్ర మంత్రిగా చేసిండ్రు. అప్పుడు ఏం కాలేదు. 2009 నుంచి 14 దాకా వీరు కూడా ఎంపీగా ఉన్నారు ఈ ప్రాంతంలో. అప్పుడు ఏం కాలేదు. ఇవాళ మంత్రిగా ఉన్నారు, 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మన ఓట్ల కోసం పనులు మొదలుపెట్టిరు తప్ప ఏమి చేయలేదు. కాబట్టి దయచేసి మీ అందరితో కోరుతా ఉన్నా, మీ ఆశీర్వాదం కావాలి, మీ దీవెన కావాలి. మన అభ్యర్థులను గెలిపియండి. రేపటి రోజున వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలుగా మీరే వీళ్ళని కాపాడుకోవాలి, మీరే వీళ్ళకి అండగా ఉండాలి తప్ప వాళ్ళు భయప్రాంతాలకు గురి చేసి అది ఇది ఏదో పోలీసులను వాడి ఇష్టం వచ్చినట్టుగా ఏడా పేరు ఎత్తమంటే డెఫినెట్గా మనం ఊకోవద్దు. నేను కూడా ఊకోను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.